ఓకే, ఇంకొకటి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి అటెండ్ అవుతారా? నా అంచనా అయితే ఒక రోజు బడ్జెట్ పెట్టే రోజు అటెండ్ అవుతారు, మళ్ళీ తర్వాత అటెండ్ గారు, అంతేనా? నేను కూడా అదే అనుకుంటున్నా. ఎందుకంటే ఏప్రిల్ 27 బహిరంగ సభ తర్వాతనే ఆయన వచ్చే అవకాశం ఉంటది. ఆ తర్వాత కూడా రెగ్యులర్ గా అటెండ్ అవుతారా? ఎందుకంటే మాకు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకటి చెప్పేవాడు, 2009 నుంచి 14 మధ్య ఎంపీ ఉన్నప్పుడు జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీకి పోదు, కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీకి పోడు. అయినా వాళ్ళు మళ్ళా పవర్ లోకి వస్తున్నారు కదా, 5 సంవత్సరాలకి షిఫ్ట్ అవుతున్నారు కదా. ఈ తెల్లారి నుంచే కాళ్లలో గెలిచిన, మనం ఓడిపోయిన తెల్లారి నుంచే ప్రతిపక్షం కాళ్లలో కట్టలు పెట్టుడు ఎందుకు? అధికార పార్టీని పనిచేసుకొని ఇవ్వాలి కదా, మనం రోజు పోయి క్వశ్చన్ చేసుడు ఎందుకు అన్న ఫిలాసఫీతో ఆయన ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. గత సంవత్సర కాలంగా ఎందుకు హాజరు కాలేదన్న దానికి ఆయన అన్నది అదే. ఇప్పుడు గెలిచిన వాళ్ళకు ఒక సంవత్సరం మనం గడువు ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఆయన హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి కూడా ఆంక్షలు పెట్టేవాడు ఈ 1 year కాలంలో. పదే పదే ఊరికే విమర్శలు చేయకండి, యాత్రలు చేయకండి, వాళ్ళని చేసుకొని ఇవ్వండి అని చెప్పేవాడు. ఎందుకంటే ఒక సంవత్సరం గడువు ఇవ్వాలి, లేకుంటే మన మీద నెగటివ్ అవుతుందని భావన ఆయనకు ఉండేది. ఇప్పుడు ఆ గడువు కూడా అయిపోయింది. కాకపోతే ఏప్రిల్ 27 ప్రజలకు ఆయన ఒక సందేశాన్ని బహిరంగ సభ ద్వారా ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తాడనేది నాకున్న బలమైన నమ్మకం. ఓకే, అంటే ప్రజాక్షేత్రం ఒకటే, అసెంబ్లీకి అయితే 5 సంవత్సరాలు పెద్ద యాక్టివ్ గా అటెండ్ గారు కదా. ఒక్క రోజు వచ్చి వెళ్ళిపోతాడు. ఎందుకంటే భరత్ గారు ఆయన ఏదన్నా లెటర్ రాసినప్పుడు సుజన విధేయుడు అని సంతకం పెడతాడు. ఓకే, అంటే దాని ద్వారా ఆయన మనస్తత్వం ఏమవుతుందంటే, ఏం విధేయుడు? సుజన విధేయుడు. ఆయన ఎవరికి లెటర్ రాసినా సుజన విధేయుడు అని రాస్తాడు. ఆయన మంచి వాళ్ళతో సాహచర్యం కోరుకుంటాడు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఏమో కేసీఆర్ గారు అసెంబ్లీకి రావద్దని ఉంటది. ఆయన వచ్చినట్టయితే ఈయన ఇబ్బందుల్లో పడతారు రేవంత్ రెడ్డి. కానీ రావాలని అంటున్నారు కదా, దమ్ముంటే అసెంబ్లీకి రా అని క్వశ్చన్ ఛాలెంజ్ చేస్తున్నారు కదా. చాలా మీరు చిన్నగా ఉన్నప్పుడు, మీరు పుట్టక ముందు ఒక పాట ఉండేది, ఆడవారి మాటలకు అర్థాలు వేరే. రావాలి అంటే రావాలని కాదు, రావద్దని. రావాలని అంటే మంచి భాషతో మాట్లాడేవాడు, దేవుడు మెడకేసుకుంటా, తొక్కేస్తా, ఇట్లాంటి భాష వాడేవాడు కాదు. అంటే రేవంత్ రెడ్డి ఎందుకు రమ్మంటారు నాకు ఎందుకు క్లారిటీ ఉందంటే, ఇప్పుడు స్పీకర్ లేకపోతే మెజారిటీ ఆయన చేతులు ఉంది కదా, కేసీఆర్ కి ఎక్కువ మైక్ ఇవ్వరు. అంటే నేనేమంటున్నా అంటే, అనువుగాని చోట ఇట్లాంటి కాడ కేసీఆర్ గారు వీళ్ళలాగా నోరు బారేసుకునే వ్యక్తి కాదు. సబ్జెక్ట్ మీద చర్చ జరిగితే బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాడు. ఇంకా ఆయన తట్టుకునే శక్తి రేవంత్ రెడ్డికి ఉండదు. కాబట్టి ఇటువంటి కాడ నా అవసరం లేదు, వీళ్ళు సరిపోతారు, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, లేదా జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ వీళ్ళు సరిపోతారు కదా, మళ్ళీ నేనెందుకు అక్కడికి వెళ్ళడము, నేను చెప్పదలుచుకున్నది మీడియా ద్వారా చెప్తాను. మీడియా ద్వారా కూడా చెప్తలేరు నాకు తెలిసి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అసలు మీడియా ముందుకు రాలేదు. 27 ఆ సెషన్ తర్వాత ఆయన కంటిన్యూగా మీడియాతో ఉంటారు. ఎందుకంటే చాలా కోపంగా కూడా ఉన్నారు, తను చేసిన మంచి పనులన్నీ కూడా ఈయన కొనసాగిస్తలేడు. రైతులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మళ్ళీ పద్మశాలీలు నేతా పని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మళ్ళీ కరెంటు కట్లు, పవర్ కట్లు వస్తున్నాయి, మళ్ళీ వాటర్ ఇప్పుడు మంచినీళ్ళకి హైదరాబాద్ లో మీరు శేర్లింగంపల్లి ఏరియాలో అయితే 4 రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు ఇస్తున్నారు. ఇవన్నీ సమస్యలు ఆయన నోటీస్ లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తారు భరత్. అంటే ఇప్పుడు కానీ రాకపోవడం వల్ల ఇప్పుడు బీజేపీకి స్కోప్ వచ్చింది.